హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. మన కొత్త ఇంటికి బాల్కనీలోకి గ్రిల్స్ అయితే పెట్టించుకుంటున్నానండి. మా అపార్ట్మెంట్లో అందరూ పెట్టించుకున్నారండి, నేను కూడా పెట్టుకుంటున్నాను. మా పిల్లలు అయితే వద్దన్నారు, మంచి వ్యూ కనిపిస్తుంది, గ్రిల్స్ ఏం పెట్టొద్దు మమ్మీ అని అన్నారు. కానీ ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది, అలాగే పావురాలు కూడా విపరీతంగా వచ్చేస్తాయి నాన్న, ఇది పెట్టాలి కంపల్సరీగా, చిన్న చిన్నగా మొక్కలు పెట్టుకోవచ్చు, ఏవైనా సరే పైన పెట్టుకోవడానికి మనకి యూజ్ అవుతుందని పెట్టించానండి. కానీ మా పిల్లలకి అసలు ఇష్టం లేదు ఇది పెట్టడం. అయితే ఇది ఆర్డర్ ఇచ్చి ఒక 1 మంత్ అయిపోయిందండి. ఈరోజు తెచ్చారు వీళ్ళు. అయితే 5th ఫ్లోర్కి 4 మనుషులు లాగుతున్నారండి, చాలా కష్టపడ్డారు పాపము. 1st ఫ్లోర్ నుండి 3rd ఫ్లోర్ వరకు ఓకే, కానీ 4th 5th లాగాలంటే కొంచెం కష్టము. అయితే మా అపార్ట్మెంట్ వాళ్ళకి మొత్తం 10 బిల్డింగ్లు మావి, మొత్తం 11 అండి. 11 మందికి వీళ్ళే అంటే గ్రిల్స్ అన్నీ వేశారు. కానీ వీళ్ళకి 4 మనుషులు కావాలన్నమాట. కింద 2 ఉండాలి, పైన ఒక 2 ఉండాలి, అంటే ఈ తాడు లాగడానికి. వాళ్ళు రెగ్యులర్గా వచ్చిన మనుషులు రాలేదు, వేరే వాళ్ళు వచ్చారు. వాళ్ళు గంటలు అయిపోవలసిన పని, మేడం ఇవి 2 గంటలు పడుతుంది, వీళ్ళు సరిగ్గా లాగలేకపోతున్నారు, వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు అని అంటున్నారు. నేనైతే వాళ్ళు ఆగినంత సేపు నాకు టెన్షన్ మామూలుగా లేదు. దేవుడా దేవుడా పైకి బాగా వచ్చేలా అని నేను దేవుడికి మొక్కుతూనే ఉంటున్నాను, టెన్షన్ పడుతున్నాను. వాళ్ళు మేడం మీరు టెన్షన్ పెట్టొద్దు, మీరు టెన్షన్ పడొద్దు, మాకు ఇవి అలవాటేనండి, మీరు ఎటువంటి టెన్షన్ పడొద్దు, మనుషులు మారారు, రెగ్యులర్గా మేము మనుషులకు పట్టుకొని వెళ్ళే వాళ్ళు గంటలో మేము ఫిట్ చేసి వెళ్ళిపోతాము, కానీ లేరు మేడం, మీరు తొందరపడొద్దు మేడం, వచ్చేస్తుంది మేడం అనేసి వాళ్ళు నాకు సైడ్ చెప్పారు. సరే వాళ్ళు అంత కష్టపడుతున్నారు కదా అనుకొని కిందకి వెళ్ళి కూలింగ్ వాటర్, ఆ తర్వాత డ్రింక్ బాటిల్ తెచ్చి వీళ్ళకి ఇచ్చానండి. 4th ఫ్లోర్ 3rd ఫ్లోర్ వరకు ఒక పేమెంట్ తీసుకున్నారు. నాకు కొంచెం ఒక 1000-1500 ఎక్కువ తీసుకున్నారు, కొంచెం కష్టమైందని. ఇగోండి ఈ షీట్స్ అయితే వేపిస్తున్నాను. అంటే మనకి వర్షం నీరైనా సరే పైనుంచి మనం ఏదైనా వాటర్ మనం మొక్కలకు పోసినా సరే కింద వాళ్ళకి పడదనమాట, కింద ఇంటికి వెళ్ళదు, కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే మనకి వర్షం నీరు కూడా లోపలికి రాదనమాట. ఆ షీట్ అయితే వేపించానండి. ఆ తర్వాత మెయిన్ డోర్కి అమెజాన్లో ఈ బేతాళ్ బొమ్మ అయితే బుక్ చేశానండి. ఇది వచ్చింది, ఇగోండి ఇది మీకు చూపిస్తున్నాను. ఇది మెయిన్ ఎంట్రన్స్కి పెట్టుకుంటే చాలా మంచిదండి. నేను ప్రతిదీ మీకు హోమ్ టూర్ చేసేటప్పుడు ప్రతిదీ నేను చెప్తానండి, ఎందుకు పెట్టుకోవాలి ఏంటి అనేది. వాస్తు ప్రకారం నేను ఎలా నా ఇల్లు అనేది నేను కట్టించుకుంటున్నాను అనేది మీకు పూర్తిగా మీకు చెప్తానండి హోమ్ టూర్ చేసేటప్పుడు. ఓకేనా? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేసిన సుఖనో భవంతు. ప్రతిదీ అప్డేట్ చేస్తూనే ఉంటాను, ఫ్యూచర్లో మీకు